గౌరా చనిపోయాడా? మరి ఇందాక ఇవన్నీ చేస్తోంది గౌరా అని చెప్పావు. వాడి మీద డౌట్ వచ్చి ఎంక్వైరీ చేశాను. ఇందాకే వాడు చనిపోయాడని తెలిసింది. మరి ఇంత ఫాస్ట్గా ఉన్నాడేంటి అమర్? నాకు ఆలోచించుకునే గ్యాప్ కూడా ఇవ్వడం లేదు. వాడు పోయాడు. వాడి స్థానంలోకి ఇంకెవరో వచ్చి ప్లాన్ చేసి అటాక్ చేస్తున్నారు. వాడు కాకపోతే ఇంకెవరై ఉంటారు? నీకు ఎవరి మీద అనుమానంగా ఉందా? చంబా అనే మాంత్రికురాలుంది. తను చేస్తుందేమో అని డౌట్గా ఉంది. చంబానా? అంటే రణ్వీర్ మనిషా? అవును, రణ్వీర్ ఆ మాంత్రికురాల్ని కలకత్తా నుంచి పిలిపించాడని తెలిసింది. అది ఎప్పుడో 5 సంవత్సరాల క్రితం కదా మరి. అయినా ఇప్పుడు ఆ చంబాకి పిల్లల మీద దాడి చేయాల్సిన అవసరం ఏముంటుంది? నువ్వన్నట్లు చంబాకు అవసరం లేదు, కానీ తన వెనక నుండి ఎవరో చేయిస్తున్నారు. అంటే ఎవరమర్? రణ్వీర్ అంటావా? రణ్వీర్ 2 ఏళ్ల క్రితం కలకత్తా వెళ్ళిపోయాడు. అక్కడేదో కేసులో పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. మరి రణ్వీర్ కాకపోతే ఇంకెవరై ఉంటారు? రణ్వీర్ వైఫ్. వాట్? రణ్వీర్ వైఫా? ఎంత దగ్గరకు వచ్చేసావా మరి? తనకి దాడి చేయించాల్సిన అవసరం ఏముంటుందా మరి? తన కూతురు నా దగ్గరే ఉంది కాబట్టి త్వరలోనే ఆ విషయం తెలుసుకుంటాను. తనని కూడా పట్టుకుంటాను. చంబా చెప్పినట్టు అటు తిరిగి అమర్ దృష్టి నా మీద పడిందేంటి? రణ్వీర్ వైఫ్ దాడులు చేయిస్తుందని అమరేంద్రకి ఎందుకు అనుకుంటున్నాడు? దీని గురించి త్వరగా తెలుసుకోవాలి, లేదంటే నేను రిస్క్లో పడతాను. కరుణ, రాతోడికి మళ్ళీ ఫోన్ చేయవే. ఈసారి గిట్లా ఎక్కువ తొక్కు మాట్లాడాలి. రాతోడికి నా చేతిలో ఉంటది. మళ్ళీ చేసిందా? చూశారా పిల్లలు? ఆ అమ్మాయి మళ్ళీ మళ్ళీ కాల్ చేస్తుంది. మీరేమో నన్ను కోపడొద్దు అంటారు. కట్ చేయకు రాథోడ్, ఈసారి నేను మాట్లాడతాను. ఎవరు మాట్లాడినా తను విసిగిస్తుంది అంజు. ఏం పర్లేదు, నేను మేనేజ్ చేస్తాను కదా. ఇలా ఇవ్వు. ఇదిగో. హలో, ఎవరు? నువ్వెవరు? రాతోడు ఎక్కడ? రాథోడ్ మా దగ్గరే ఉన్నాడు. నువ్వెవరు? అంజు అనుకుంటా. హలో, ఎవరంటే మాట్లాడరే. నేను చెప్పాను కదా అంజు పాప, తను మనల్ని విసిగించడానికి మళ్ళీ మళ్ళీ ఫోన్ చేస్తుంది. ఖచ్చితంగా క్రెడిట్ కార్డు గురించో ఇన్సూరెన్స్ హోమ్ లోన్ గురించో చేసి ఉంటుంది. కట్ చే అంజు పాప, కట్ చే కట్ చే కట్ చే. హే, ఆగుండ్రి ఆగుండ్రి. నేను కరుణాని. కరుణానా? ఏ కరుణా? కొంపదీసి మిస్ అమ్మ ఫ్రెండ్ కరుణానా?
ఆ కరుణనే. ఆ, ఓ అంజు పాప ఫోన్ ఎలా ఇవ్వమ్మా? ఓ, ఓ, హాయ్ కరుణ. ఓ నువ్వా? నేను ఇంకా ఎవరో అనుకున్నాను. కార్లో పిల్లల్ని స్కూల్ కి తీసుకెళ్తున్నట్టున్నాడే. ఇప్పుడు విషయం ఎట్లా చెప్పాలి? రాతోడిని గుడికి రమ్మని చెప్పు, పిల్లల్ని డ్రాప్ చేసి వస్తాడు. మనం క్లియర్గా మాట్లాడుకుందాం. ఓకే. ఏయ్, పిల్లలు ఆపండి. ఏంటమ్ము ఈ గోల? ఏమో నాకేం తెలుసు రాతోడ్. ఫస్ట్ నువ్వు తనతో మాట్లాడు. చెప్పు కరుణ. పిల్లలతో ఉన్నావా రాతోడ్? అవును, పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్తున్నాను. ఎందుకు ఫోన్ చేశావు? నీకొక విషయం చెప్పాలి. చెప్పు, పర్లేదు. పిల్లలతో ఉన్నప్పుడు ఎందుకులే, ఆ, ఆ, వాళ్ళని డ్రాప్ చేసేసి మీరు రామాయణంకి రండి. చెప్పొచ్చు కదా. ఇది సర్ప్రైజ్. ఫేస్ టు ఫేస్ చూస్తూ మాట్లాడాలి, చెప్పాలి. సర్ప్రైజా? ఏంటమ్మా సర్ప్రైజు? మీరు అక్కడికి రండి, చెప్తాను. మీకోసం అక్కడ వెయిట్ చేస్తూ ఉంటాను. బాయ్ రాతోడ్. బాయ్ బాయ్ బాయ్. రాథోడ్, నువ్వు మామూలోడివి కాదులే. ఏమంటున్నావు అంజు ఇంతకి? మాకంతా తెలిసిపోయిందిలే రాతోడ్. ఏం తెలిసిపోయింది? మేం మరీ అంత చిన్నపిల్లలం కాదులే రాతోడ్. మరి అంత అమాయకంగా మాట్లాడకు రాతోడ్. నీకు కరుణకు మధ్య ఏం నడుస్తుందో మాకు తెలిసిపోయిందిలే. ఏంటమ్మో ఏం మాట్లాడుతున్నారు మీరు అంతా? తను నీకు ఫోన్ చేయడం, సర్ప్రైజ్ అనడం, మా ముందు చెప్పను అనడం, మాకంతా అర్థమైందిలే రాథోడ్. నువ్వు మామూలోడివి కాదులే. నాకు కరుణకు మధ్యన ఏమై ఉంటుంది? ఏం ఉండదే. వాట్ సిగ్గు, వాట్ సిగ్గు. రాథోడ్, రాథోడ్ సిగ్గు, రాథోడ్ సిగ్గుండి. పిల్లలు